మాటను మనసులో పెట్టుకోవడమే గొప్ప సంగతి. ఒక మాటను బయటికి వదలడము చాలా సులభమైనటువంటి పని. ఒక మాటను మనసులో దాచుకోవడం అంటే నిజంగా అది చాలా ఓర్పుతో కూడినటువంటిది, సహనంతో కూడినటువంటిది, నిర్భరంతో కూడినటువంటిది, సహనంతో కూడినటువంటిది. కాబట్టి ఇప్పుడైనటువంటి దేవుడుగా నమ్మకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు సంగతిని దాస్తారు, సంగతిని దాచుతారు. ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది, బాగా ఏం చేస్తుందంటే కలహాన్ని రేపుతుంది. ఇక మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుడు కదా, ఇదే సామెతలు 28వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుడు కదా, ఏ ఆశ గలవాడు కలహములు రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును.